హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంబ పరమేశ్వరి ఛానల్. శ్రీమాత్రే నమః. ఈరోజు తత్వం గురించి కానీ లలితా సహస్రనామాల గురించి కానీ ఏమీ చెప్పదలుచుకోలేదు. కొంచెం విరామం ఇచ్చి మనము కబుర్లు చెప్పుకుందాం. హౌస్ వైఫ్స్ అండ్ ఇక్కడ మనము ఈ వీడియోని నేను 2 పార్ట్స్గా అలా చేస్తానండి. ఈరోజు జస్ట్ హౌస్ వైఫ్స్ గురించి ఎలా ఉండాలి, ఏంటి టిప్స్ అనేది నాకు తెలిసిన కొన్ని చెప్తాను. అది మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చింది అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మనము హౌస్ వైఫ్స్ గురించి మొదట తెలుసుకుందాం. ఫస్ట్ లేవగానే హౌస్ వైఫ్స్ ఏమనుకోవాలి అంటే, నేను నా ఇంటికి నేనే రాణిని. సో నా వల్లనే నా ఇల్లు అంతా పాజిటివ్గా ఉంటుంది. నా వల్ల పిల్లలు, భర్త, పిల్లలు, అత్తమామలు ఎవరైతే ఉన్నారో నా ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళు హెల్తీగా ఉండడానికి కానీ, వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి కానీ, తెలివిగా ఉండడానికి కానీ, ధర్మంగా ఉండడానికి ముఖ్యంగా నేనే కారణము. కాబట్టి నేను పాజిటివ్గా ఉండాలి అనే ఒక థాట్తో లేచామనుకోండి. సో మనము అదే థాట్ని బిల్డప్ చేసుకుంటాము. సో దట్ ఇంట్లో వాళ్ళకు కూడా మనం చేసేది ఏదైతే ఉందో, ఫుడ్ కానీ వాళ్ళకి చేసే ప్రతి పని కూడా అదే పాజిటివ్తో ఉంటుంది. ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. లేవగానే నేను ఈరోజు చాలా హ్యాపీగా పాజిటివ్గా ఉంటాను అని అనుకుని చేతులు చూసుకొని, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అంటూ చేతులకి, మన చేతుల్లో లక్ష్మీ అమ్మవారు, సరస్వతి, పార్వతీదేవి అట్ ద సేమ్ టైం ముగ్గురు ఉంటారండి. లక్ష్మీ, సరస్వతి, పార్వతి. ఈ ముగ్గురిని మనం తలుచుకుంటున్నాము అని అనుకుంటూ లేస్తే ఆ పాజిటివిటీ మన చేతుల్లో ఉన్నారు, అమ్మవారు ఉన్నారు అన్న ఒక పాజిటివ్తో లేవడం వలన మనకు ఆ పాజిటివిటీ వస్తుంది. ఇంకా ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి. మీరు ఆ పాయింట్స్లో మీకు ఏవి ఉపయోగపడతాయి, ఏవి తీసుకుంటున్నాను అనేది మీరు ఈ వీడియో చూశాక నైట్ ఒక్కసారి నేను ఈరోజు ఏం చేశాను, ఏ పాజిటివ్ థాట్తో ఉన్నాను అనేది మీరు ఒకటి డెవలప్ చేసుకొని ఒక్కసారి ఆలోచించాను. నేను ఈ థాట్ ఈ రోజంతా కూడా నేను ఈ బిల్డప్ చేసుకున్నా. సో నెక్స్ట్ కూడా రేపు కూడా ఇంకేం పాజిటివ్తో ఉంటాను అంటే ప్రతిరోజు అలా కొన్ని రోజులు ఒక నైట్ టైం నేను ఈరోజు ఈ థాట్తో ఉన్నా, ఈరోజు ఇది తీసుకున్నా, ఈరోజు ఈ మంచి పని చేశాను, అలా మనలో ఉన్న నెగిటివిటీని పోగొట్టుకోవడానికి చేసే ప్రయత్నమే అండి. సో ఇక్కడ నేను చెప్పదలిచేది అదొకటి. ఇదొకటి ఫస్ట్ పాజిటివ్గా ఉండడం అనేది మార్నింగ్ లేవగానే అదొకటి పాయింట్అవుట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి, మనము మార్నింగ్ లేచిన వెంటనే ప్రతి ఒక్కరు చాలామంది చెప్తూ ఉంటారు, ఏంటి స్నానం చేయకుండా వెళ్ళకూడదు, ఇంట్లో కిచెన్లోకి వంట చేయకూడదు అని. కానీ చాలా వరకు కొంతమంది చేస్తూ ఉంటారు. అక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి అంటే, స్నానం చేయకుండా ఉండేసరికి, బ్రష్ చేసుకోకుండా స్నానం చేయకుండా ఉండడం వలన మనకు కాస్త అనీజీగా ఉంటుంది. ఆ అనీజీతో చేయడం వలన పనులు అక్కడ మనం ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామో దాని యొక్క నెగటివ్నెస్ కానీ, మనకున్న చిరాకు కానీ అక్కడ ఫుడ్ ప్రిపరేషన్లో కూడా ఉంటుంది. అది మనం అందరికీ వండి పెడుతున్నాం కాబట్టి అందులో వాళ్లకు మనం నెగిటివ్ని పంచుతున్నాం అన్న ఒక సైంటిఫిక్ రీజన్ ఇక్కడ. కాబట్టి మీకు వీలుందనుకోండి, మార్నింగ్ 5కే 5:30కే అలా లేచారు, పిల్లలకు 6:30 నుంచి బాక్సులు పెట్టాలి, వాళ్ళకి వంట చేయాలి అనుకుంటే కొంచెం తొందరగా లేచి అర్లీగా లేచి చేసుకోండి. బ్రష్ చేసుకొని స్నానం చేసి కిచెన్లోకి వెళ్ళడం అనేది బెస్ట్. నన్ను అడిగితే. లేదు అది కూడా కాలేదు అంటే జస్ట్ బ్రష్ చేసుకొని ఒక పాజిటివ్ మైండ్ తోటి వెళ్ళండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన వీలు బట్టి మనం ఉండాలి. సో ఎవరో చెప్పారనేసి మనకు కష్టంతో, ఇబ్బందితో చేయడము తప్పే. అలాగనేసి మనము చేస్తున్న వాళ్ళను వాళ్ళే చేస్తున్నారు అనేసి వాళ్ళని అనుకోవడం కూడా తప్పే. సో మన ఏది అనుకూలంగా ఉంది,
ఎప్పుడు కూడా ఇక్కడ ఒకటే ఉద్దేశం, ఎప్పుడు కూడా ఒకటే పాజిటివ్ మైండ్తో. అందుకే ఋషులు ఏం చెప్పారు, ఋషులు కానీ ముందు తరాల వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఒక మంత్రం అనుకుంటూ చెయ్యండి. శ్రీమాత్రే నమః అనం, లేకపోతే లలిత సహస్రనామంలో ఒక మంత్రం. ఇక్కడ ఇంకా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. సెకండ్ పాయింట్ అనేది ఎగ్జాంపుల్ ఏంటి అంటే, టైలరింగ్, ముగ్గులు వేయడము, ఆర్ట్ వేయడం మీకు ఇష్టము, లేదా చీరల పైన బాగా డిజైన్స్ వేస్తారు, ఇలాంటివి ఏవైనా ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఏవైనా ఉన్నాయి అంటే, చిన్నప్పుడు మనము బాగా చేసి ఉంటాం కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో. అవి మళ్ళీ మనం ఆ బుక్స్ చూడడం వల్ల, ఆ బుక్స్ని మనం పాతవి ఏవైతే వేసామో వాటిని మళ్ళీ రివైజ్ చేసుకోవడం వలన ఇవి బాగా ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవి మనం తీసి వాటిని వేస్తూ మనం ఒక వీడియోలాగా చేయడము, ఇన్స్టాలో పెట్టడము, లేకపోతే యూట్యూబ్లో పెట్టడము, ఇలా మెల్లమెల్లగా, అంటే దీనికి ఎవరు చూస్తారండి, వీటికి ఏమి వ్యూస్ వస్తాయి అని అలా ఆలోచించకుండా చేసుకుంటూ వెళ్ళడమే. అంటే ఒకటి స్టార్ట్ చేశాము అంటే అది ఒకటే నేర్చుకోవాలండి. ఏదైనా ఒక పని మనం చేసాము అంటే ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనేది ఒకటి స్ట్రాంగ్గా ఉండాలి. అది కంటిన్యూటీ ఉండాలి. సో ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నావు, ఎందుకు అవసరమా అది ఇది అనేసరికి మనం వాటిని పక్కన పడేస్తాం. ఇది ఏది లేకుండా నేను చేస్తాను అంటే అన్నారు, నేను కంటిన్యూ చేస్తాను ఒక 40 days దాకాను, 2 months అలా చేశామంటే దాని మీద మనకు ఒక గ్రిప్ వస్తుంది. సో దట్ అవి చేయడము అనేది ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది, దాంట్లో నేను ఎంత డెవలప్ అయ్యాను అనేది తెలుస్తుంది. ఇలాంటివి కొన్ని చేయడం అనేది అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనం మార్నింగ్ వెళ్ళిన వెంటనే పిల్లలు, హస్బెండ్ వీళ్ళంతా ఆఫీసులకు, స్కూల్స్కి వెళ్ళింటారు. ఇలా వెళ్ళిన తర్వాత మనకు చాలా ఫ్రీ టైం ఉంది అన్నప్పుడు ఇవి ఒక్కొక్కటి ప్రతిరోజు ఒక టైం పెట్టుకోండి. టైం అండ్ కంటిన్యూటీ. ఇక్కడ ప్రతి విషయంలో నేను చెప్పే ఏ పాయింట్ అయినా కానీ ఒక టైం మెయింటైన్ చేయండి. మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ ఇంట్లో అంతా పని చేసుకొని, ఇంట్లో అయిపోయింది, క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత 11కి నాకు ఫ్రీ టైం ఉంటుంది అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్ 11కి స్టార్ట్ చేయండి. 11 to 12 అనేది మీ టైం. ఇట్స్ మీ టైం. ఆ టైంలో నేను ఏవైతే స్కిల్స్ నేర్చుకుంటున్నానో ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం అనేది నేను చేస్తాను అనేది చెయ్యండి. సో అది ఏదైనా అవ్వచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి దాన్ని మెల్లమెల్లగా ఈరోజు ఒక ఆర్ట్ వేశారు, జస్ట్ చిన్న ఆర్ట్, రేపు దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేయండి, తర్వాత కొంచెం దానికి పెయింటింగ్ వేయడం. సో ఇది వేస్తూ మెల్లగా దాన్ని వీడియోలాగా తీయడం. లేకపోతే మీకు వీడియో వద్దు అన్నప్పుడు మీరు అలాగే పెట్టేసుకోండి, ఒక బుక్లో మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. సో ఇది ఏంటి అంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో నేను కూడా ఎందుకు ఏ దానికి తక్కువ కాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇంకొకటి, మనం ఇంట్లో ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్టివ్గా ఉండాలి, బాగా హెల్దీగా ఉండాలి. మన కోసం కూడా మంచి ఫుడ్ తీసుకోవడం అయితేనేమి, నట్స్ కానీ, పిల్లలకి ఎలాగా వాళ్ళకు స్నాక్స్ లాగా నట్స్ ఇలాంటివి ఇస్తామో మనం కూడా మన కోసం కూడా ఒక మంచి ఫుడ్, నట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఖచ్చితంగా ఒక 1/2 hour పాటు ఎక్సర్సైజెస్ అంటే ఇక్కడ యోగా ఎక్సర్సైజ్, ఇంట్లో చేసుకునే చిన్న ఎక్సర్సైజెస్ లేదా వాకింగ్, ఒక 1/2 hour డైలీ, ఒక 1/2 hour, అది కూడా ఏ టైం వీలవుతుంది, మార్నింగా ఈవినింగా. సో ఇలా మీరు డివైడ్ చేసుకొని, సో ఈరోజు నేనేం చెప్పాను, స్కిల్స్ డెవలప్ చేసుకోవడం ఒకటి, మార్నింగ్ లేచిన వెంటనే పాజిటివ్ మైండ్తో ఉండడం ఒకటి, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయడం ఒకటి. సో ఈ 3 పాయింట్స్లో ఈ 3 పాయింట్స్ కూడా ఏదో ఒకటి పాయింట్ మీరు ఒకరోజు స్టార్ట్ చేయండి. అది చేసి కొన్ని రోజులు కంటిన్యూ చేస్తున్నారు సరే టైంలో, నెక్స్ట్ ఇంకొకటి మీకు నచ్చితే స్టార్ట్ చేయండి. ఈరోజు ఎగ్జాంపుల్, ఈరోజు మీరు పాజిటివ్ మైండ్తో లేచారు, ఇది ప్రతిరోజు కూడా ఇది కంటిన్యూ చేయండి. అలా మీరు చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఇంకా ఇందాక చెప్పాను కదండి, టైం దొరికినప్పుడు నేను స్కిల్స్ డెవలప్ చేసుకుంటాను. అది 11 o'clock, ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచా, లేదా ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచా, లేదా ఈవినింగ్ 6 o'clock నుంచా, అది ఏ టైం అనేది ఒక టైం పెట్టుకొని ఆ టైంలో మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం. అది 1 hour. 1 hour ఈజ్ ద బెస్ట్, చాలా హ్యూజ్ టైం అండి. సో ఐ థింక్
అలా చేసుకుంటూ ఉండడం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అది కంటిన్యూ చేయండి. తర్వాత ఎక్సర్సైజ్కి వస్తే ఎక్సర్సైజ్ అనేది కూడా మీరు మార్నింగ్, నన్ను అడిగితే మార్నింగ్ టైం బెస్ట్ టైం. మార్నింగ్ మీకు కుదరలేదు, ఈవినింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. సో పిల్లలకు ఇవి అన్నీ చూసుకొని మన ఇంట్లో మన పనులు చేసుకుంటూ ఇలాంటి కొన్ని డెవలప్ చేసుకోవడం వలన మనం హ్యాపీగా ఉంటాం. సో దట్ ఇంట్లో వాళ్ళను హ్యాపీగా ఉంచుతాము. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. నేను ఈరోజు జస్ట్ 3 పాయింట్స్ మాత్రమే చెప్పాను. తర్వాత వీడియోలో చెప్తాను. మీకు ఈ ఛానల్లో ఈ వీడియోలో ఏదైనా పాయింట్ నచ్చింది అంటే ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అంబ పరమేశ్వరి ఛానల్.